మేడం సార్ కూడా ఆయన హస్తవాసి మంచిది, అందుకు మేము అందరం కూడా చాలా చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఆయన వచ్చి ఒక్కసారి అక్కడ కాలు పెట్టి వెళ్తే చాలు, ఇంకా అది సక్సెస్. అది ఏ ప్రోగ్రామ్ అయినా, ఒక పెళ్లి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, అకాడమీ కావచ్చు, కరాటే టోర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే. అందులో భాగంగానే ఆర్కే కృష్ణ మాస్టర్ చాలా సీనియర్ మాస్టర్, మా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. 2 రాష్ట్రాల్లో సార్ చాలా ఫేమస్, ఎంతోమంది మాస్టర్లను తయారు చేశారు. ఆయన కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టులో టోర్నమెంట్ పెట్టుకుంటున్నారు. సుమన్ సార్ చేతి మీదుగా బ్రోచర్ చేయించుకోవాలని చెప్పి ఓపెనింగ్ చేద్దామని ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా థ్యాంక్ యూ మాస్టర్. ఇంకా మాస్టర్ రవి గారు సీనియర్ మాస్టర్, ఆయన కూడా ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది. పిల్లలు ముఖ్యంగా నేను చూస్తున్నప్పుడు చిన్నప్పుడు అందరు ఇలానే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బ్రౌన్ బెల్టో బ్లాక్ బెల్టో ఏదో ఒక బెల్ట్ రాగానే పేరెంట్స్ మానిపిస్తారు, పిల్లలు మానిపోయి మా వాడు 10th క్లాస్ అండి అందుకని మానిపించాం చదవాలి అని చెప్తుంటారు. 10th క్లాస్ అయినా డాక్టరేట్ చదువుతున్నా కూడా ఏది చదివినా ఒక 1 అవర్ మన హెల్త్ కోసం, హెల్త్ బాగుంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది, అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ అలవాటు అవుతాయి, స్పోర్టివ్గా తీసుకుంటారు, గెలుపు ఓటమిని ఈక్వల్గా తీసుకునే మనస్తత్వం వస్తుంది పిల్లలకి. మీరు మాత్రం ఆపొద్దు. నేను కూడా మీలాగే చిన్నప్పుడు ఇలా కూర్చొని ఒక మాస్టర్ దొరకక నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసి కష్టపడి ఇష్టపడి నేర్చుకున్నాను. సార్ సినిమాలు చూస్తూ, అలానే విజయశాంతి గారి సినిమాలు చూస్తూ పోలీస్ అవ్వాలని కలలు కంటూ, అలా పోలీస్ అవ్వలేకపోయినా కూడా పోలీసులకే నేను కరాటే నేర్పిస్తున్నాను ఒక 28 సంవత్సరాల నుంచి. అది గాడ్ బ్లెస్గా భావిస్తాను. 2 రాష్ట్రాల్లో రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ స్థాపించి మా వంతు సహాయం చేస్తున్నాము. ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఇది ఆత్మరక్షణలో శిక్షణ అవసరమని మేము నేర్పిస్తూ ఉంటాము. కొన్ని లక్షల మందికి ట్రైనింగ్, అలానే వరల్డ్ రికార్డ్, గిన్నీస్ రికార్డ్ అన్నీ ఇంకా చెప్తే చాలా ఉన్నాయి. రీసెంట్గా అమెరికాలో కూడా గోల్డ్ మెడల్ కొట్టడం జరిగింది. నెక్స్ట్ కూడా ఒక అవార్డు తీసుకోబోతున్నాను నెక్స్ట్ 3వ తేదీ రోజు అమెరికాలో. అలానే ఈ అకాడమీ ఇంతటితో ఆగిపోకుండా ఇంకా బ్రాంచులు, ప్రతి బ్రాంచులు పెట్టాలని చెప్పి నరసింహాని బ్లెస్ చేస్తున్నాను. వాళ్ళ వైఫ్ కూడా సహకరిస్తుంది, సురేఖ. తను వేరే స్కూల్లో జాబ్ చేసుకుంటూ మళ్ళీ వచ్చి అకాడమీ చూసుకుంటుంది. అదే చెప్పింది, ఇప్పుడు జాబ్ నుంచి వచ్చాను మేడం, ఇంటికి వచ్చి రెడీ అయ్యాని. చాలా హ్యాపీ అనిపించింది. కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ చేయడానికి మేము ముందుంటాం. మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని మాటిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. నమస్కారం, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అండ్ వీ హ్యావ్ అ వెరీ సీనియర్ మాస్టర్, వెరీ టఫ్ ట్రైనర్, మాస్టర్ కృష్ణ గారు. నేను హైదరాబాద్కి 18 అంటే ఐ కేమ్ 82, 83 అంతా వచ్చాను. బట్ 89 నేను ఇక్కడ సెటిల్ అయ్యాను. బికాజ్ ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇటు షిఫ్ట్ అవడంతో నేను వచ్చాను. అప్పుడు ఇక్కడ అందరూ మాస్టర్స్ని కలిసినప్పుడు కృష్ణ మాస్టర్ గారు కలిసాను, చాలామంది మాస్టర్స్ని కలిశాను. బట్ కృష్ణ మాస్టర్ ఆయన ట్రైనింగ్ ఇస్ అ వెరీ టఫ్ ట్రైనింగ్. ఈ కరాటేలో ఏంటంటే దెర్ ఆర్ 3 types ఆఫ్ ట్రైనింగ్. ఒకటేమో ద ట్రెడిషనల్ కరాటే అంటారు. అనదర్ థింగ్ ఈజ్ ది హార్డ్ కరాటే, అంటే నాకౌట్ కరాటే అంటారు. దెన్ యూ హ్యావ్ స్పోర్ట్ కరాటే అండ్ యూ హ్యావ్ సాఫ్ట్ కరాటే. సో సాఫ్ట్ కరాటే అండ్ స్పోర్ట్ కరాటే వీ ఓన్లీ రికమెండ్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్, బికాస్ వాళ్ళు గ్రోయింగ్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళ బోన్స్ అవన్నీ ఏంటంటే కొంచెం ఫీబుల్గా ఉంటుంది. సో వన్స్ దే క్రాస్ 17, 18 స్లోలీ we bring them into semi-contact karate, full contact kaakunda semi-contact karate. Later as they get their black belt, this is how I got trained. Black belt వచ్చిన తర్వాత ఇట్స్ ఫుల్ కాంటాక్ట్ కరాటే. ఫుల్ కాంటాక్ట్ కరాటే అంటే రోడ్డు మీద ఒకరు అటాక్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా క్లాస్లో ట్రైనింగ్ జరుగుతుంది. సో దెబ్బలు తగులుతుంది, దెబ్బలు తీసుకోవాలి, దెబ్బలు ఇవ్వాలి. సో యూ గెట్ యువర్ సెల్ఫ్ ట్రైన్, సంథింగ్ లైక్ ఒక యూనో వాట్ యూ కాల్ ఎ రోడ్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ ఉంటుంది. బట్ ఇన్సైడ్ ది డోజో ఇట్ విల్ బీ విత్ ది టెక్నిక్స్, విల్ టీచ్ టెక్నిక్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. సో నేను ముందే చెప్పాను, మిమ్మల్ని ఏం భయపెట్టడం కాదు, ఎందుకంటే ఇది వేరే సబ్జెక్ట్ అండి. ఇది మామూలుగా మనం ఒక పొలిటికల్ ఫంక్షన్కి వెళ్తే, ఓ సినిమా ఫంక్షన్కి వెళ్తే రకరకంగా సబ్జెక్ట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేస్ ఐ వాంట్ టు సే. బట్ హియర్ ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ Narasimha మాస్టర్ అండ్ హిస్ వైఫ్. దే ఓపెన్డ్ అ బ్యూటిఫుల్ dojo over here, and we have an upcoming police officer, Madhuji, Ramesh, a senior master. We're all interested into martial arts promotion and all that. Lakshmi, she's almost all sacrificed her life to teach martial arts. పాపం చాలా ఇప్పుడు కూడా చాలా చోట్ల తిరుగుతూ, అండ్ షీ టీమ్స్కి కూడా దే హవ్ ట్రైన్డ్. రవి గారు ఉన్నారు. వీఆర్ ఆల్ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు. సో
కూర్చోండి. సో నౌ కమింగ్ టు ద సబ్జెక్ట్ అండి. ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసినందుకు, మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేసినందుకు. సో మై డాటర్, షీ ఈజ్ అన్ ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ మణిపాల్. షీ లర్న్ Krav Maga. Krav Maga is a martial art from Israel. Very dangerous art. Very harmful, very dangerous art. అది ప్రాక్టీస్ చేసినప్పుడు తల నుంచి కింద టో వరకు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ప్రతిరోజు క్లాస్ నుంచి వచ్చినప్పుడు ఆవిడ చెయ్యి అంతా ఇక్కడ క్లాట్స్, బ్లడ్ క్లాట్స్ ఉంటాయి, లేదు కాళ్ళలో క్లాట్స్ ఉంటాయి. నేను అడుగుతుంటాను, ఎందుకు నీకు, నువ్వు అంటే షీజ్ అ భరతనాట్యం డాన్సర్, నువ్వు హ్యాపీగా డాన్స్ చేసుకొని నువ్వు ఉండొచ్చు కదా అంటే, లేదు నేను నేర్చుకోవాలి, నాకు పర్లేదు, నాకు దెబ్బలు తగిలినా పర్లేదు, నాకు నేర్చుకోవాలి అని చెప్పడంతో నేను ఎంకరేజ్ చేశాను. ఆల్మోస్ట్ ఆల్ 3 years అయింది ఇప్పుడు. షీఈస్ ప్రాక్టీసింగ్ అట్ హోమ్ ఆల్సో. టైం ఉన్నప్పుడు నాతో కూడా వచ్చి కొంచెం ఫైట్ చేస్తుంది. సో హ్యాపీగా ఫాదర్ అండ్ డాటర్ మేము ఫైట్ చేస్తాం. రేపు ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏమవుతుంది తెలియదు. జరిగినప్పుడు మనం వర్షం వచ్చినప్పుడు గొడుగు వెతకడం కన్నా ముందే మనం ఏంటంటే మనం అంటే నేను అనేది పిల్లలతో పాటు మీరు కూడా, ఎవ్రీబడి హ్యాస్ టు లెర్న్ మార్షల్ ఆర్ట్. సరే ఎట్లా అని మీరు అడగొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ చాలామంది వచ్చున్నారు, పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు మీరు కూడా వచ్చి కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా వచ్చి కొంచెం నేర్చుకోండి. వాట్ ఈజ్ రాంగ్? ఇప్పుడు మాస్టర్స్ ఉన్నారు, దే ఆర్ ఆల్ క్వాలిఫైడ్ మాస్టర్స్. సో మీ ఏజ్కి మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి మీకు ఎట్లా కోచింగ్ చేయాలో వాళ్ళు నేర్పిస్తారు. పిల్లలు మీ ముందు ఉంటారు, మీరు నేర్చుకుంటారు. అండ్ ఐ అష్యూర్ యూ అండి, దిస్ ఈజ్ మై 50th year ఇన్ మార్షల్ ఆర్ట్. నేను ఈరోజు కూడా మార్నింగ్ ఒక 1/2 hour మార్షల్ ఆర్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయకుండా నేను ఇంటి వదిలేసి నేను బయటికి వెళ్ళను. 1/2 hour. అది రాత్రి మా టైమింగ్స్ అన్నీ చాలా వర్స్ట్ టైమింగ్స్ అండి. రాత్రి 2, 3, 4 గంటలకు ఇంటికి వెళ్తాం, 1-2 గంటలు పడుకుంటాం, అలారం పెట్టి లేస్తాం, లేచిన తర్వాత తయారవ్వాలి, మళ్ళీ 6 గంటలకు 7 గంటలకు ఉంటుంది. ఇట్లా రౌండ్ ద క్లాక్ సర్వీస్. ఈ బాడీ లోపల చాలా ఈ బాడీ డ్యామేజ్ అయిపోయి ఉందండి, చాలా అంటే చాలా. బట్ మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వల్ల, ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ మాత్రం కనపడుతున్నాను నేను. అండ్ మార్షల్ ఆర్ట్లో నాకు నేర్చుకుంది ఏంటంటే డ్రింక్స్ కానీ, డ్రగ్స్ కానీ, స్మోకింగ్ కానీ ఇదన్నీ ఏమీ యూజ్ లేదు అని చెప్పి నేను తెలుసుకున్నాను. నేనేం 100% నేను మంచివాడు అదేంతేం కాదండి. నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నేను అన్ని డ్రింక్స్ నేను టేస్ట్ చేశాను. ఏంటి, బ్రాండీ తాగితే ఏమవుతుంది, జిన్ తాగితే ఏమవుతుంది, వోడ్కా తాగితే ఏమవుతుంది, ఏమైంది, అన్నీ నాకు మైనస్ రిజల్ట్ ఇచ్చింది తప్ప నాకేం ప్లస్ రిజల్ట్ నాకు ఇవ్వలే. ఇంక్లూడింగ్ స్మోకింగ్. ఐ ట్రైడ్ సిగరెట్, ఐ డింట్ ఫైండ్ ఇట్ గ్రేట్, నథింగ్. వాట్ ఐ సెడ్, వై ఆర్ యూ స్మోకింగ్, వాట్ ఈస్ ద బెనిఫిట్, సిగార్ ఆర్ సిగరెట్ ఆర్ బీడీ. అట్లా మనకి ఆ పర్టికులర్ ఏజ్ వచ్చేటప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇట్స్ అప్ టు యూ టు డిసైడ్. అండ్ దిస్ పర్టిక్యులర్ మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే చాలా వరకు మీకు లైఫ్స్లో వస్తున్న ప్రాబ్లమ్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫస్ట్ థింగ్ ఇప్పుడు బేసిక్ ఇప్పుడు అందరికీ ఉన్న ప్రాబ్లం హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. దిస్ క్యాన్ బీ కంట్రోల్డ్, నెంబర్ 1. నెంబర్ 2, ఒబేసిటీ క్యాన్ బీ కంట్రోల్. నెంబర్ 3, యువర్ బోన్స్, మీ జాయింట్స్, ఈ బోన్స్ అన్నీ ఫ్రీగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఇదన్నీ మార్షల్ ఆర్ట్కి సంబంధం లేదండి. ఐఎమ్ టాకింగ్ ఓన్లీ ఆఫ్ ఫిట్నెస్. కొందరు పాప మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, చిన్న ఏజే, ఫాస్ట్గా నడిస్తే ఆయాసం వస్తుంది. ఇవన్నీ రాకూడదు. ఇవన్నీ ఎప్పుడు 60, 61, 62లో రావాలి. ఎందుకు రావాలి? అందుకే ఆ టైంలో రిటైర్మెంట్ ఏజ్ని పెట్టారు. రిటైర్మెంట్ ఏజ్ 50లో పెట్టవచ్చు కదా, లేదా 70లో పెట్టవచ్చు కదా. ఎందుకు 62లో పెట్టారు? 62 వచ్చేటప్పటికి మన బాడీ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ద లోడ్. ఇట్స్ నాట్, మీరు ఇది అంటే పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఇట్స్ నాట్ ఏబుల్ టు టేక్ ద లోడ్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఏజ్ కెనాట్ బి డినైడ్ బట్ ఇట్ కెన్ బి డిఫైడ్. యూ కెన్ డిఫై ఏజ్. దట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఫస్ట్ పేరెంట్స్ మీరు వచ్చి ప్రాక్టీస్ చేయండి, పిల్లలు కూడా ప్రాక్టీస్ చేస్తారు. బీ హెల్దీ, హ్యావ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ లైఫ్లో ఆల్వేస్ యూ కెన్ బీ హ్యాపీ. యూ కెన్, ఏజ్తో పాటు సంబంధం లేదు.
you can keep always, you can look young and be young, enjoy life. So once again, I thank everybody over here for come all the way and made this program a grand success. And Narasimha Master కూడా ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి మనస్ఫూర్తిగా అభినందిస్తూ. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీబడి హియర్ అండ్ థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే. కొండాపూర్లో ఎస్ఐ మార్షల్ ఆర్ట్స్ అకాడమీని ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రారంభించారు. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా శుభాకాంక్షలు నరసింహ అన్న గారికి. ఎందుకంటే ఒక అద్భుతమైన అకాడమీని మన కొండాపూర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నిజంగా శారీరక దృఢత్వం చాలా అవసరం ప్రతి ఒక్క పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి. గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ వెంకటేష్, గ్లోబల్ షోటోకాన్ కరాటే డు ఇండియా వ్యవస్థాపకుడు అండ్ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా లాస్ట్ 5 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. దీనికి బట్టి చూసినట్లయితే ఈరోజు మీరు అడిగినట్టు విధంగా ఆరోగ్యపరంగా 100% మేము అష్యూరెన్స్ ఇవ్వగలం. ఎందుకంటే ఈరోజు ఉన్న వ్యవస్థ ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా చూసుకున్నట్టయితే అందరూ శారీరకంగా చాలా వెనుకబడి ఉన్నారు. మెంటల్లీ కావచ్చు, ఫిజికల్లీ కావచ్చు. ఎందుకంటే మెంటల్లీగా మొబైల్లో వెళ్ళిపోయారు పిల్లలు. ఎందుకంటే మొబైల్ అనేది పిల్లలకు చాలా దూరంగా ఉండేది. బట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది మొబైల్ని చాలా దగ్గరికి చేసింది పిల్లలకు. అదేవిధంగా పిల్లలు చాలామంది ఇప్పటికీ అస్తవ్యస్తంగా ఉన్నారు. వాళ్ళను దృఢ సంకల్పంతో గట్టిగా చేయాలంటే మార్షల్ ఆర్ట్సే మంచి మార్గం. అని నాట్ ఓన్లీ మార్షల్ ఆర్ట్స్, ఎనీ స్పోర్ట్స్. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అనుకుండొచ్చు మార్షల్ ఆర్ట్సే అంటారని. బట్ అవుట్ ఆఫ్ దట్ మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా మెంటల్లీ కావచ్చు, ఫిజికల్గా కావచ్చు చాలా స్టాండర్డ్ చేస్తుంది. ఇప్పుడు నేను లాస్ట్ 41 years ఇన్ ద ఫీల్డ్. ఓకే, బట్ ఐఎమ్ 54. సో ఈరోజు కూడా మాకు జ్వరము ఇలాంటివన్నీ చాలా దూరంగా ఉంటాయి. అదేవిధంగా మేము ఈరోజు కూడా ప్రాక్టీస్ లేదని కాదు, డైలీ కంపల్సరీ ప్రాక్టీస్. పిల్లలకు, పేరెంట్స్కి అందరికి చెప్పేది ఏంటంటే టైం ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటే పేరెంట్స్కి కూడా మంచిది. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు చిన్న ఒకప్పుడు అంటే మ్యారేజ్ తొందరగా అయ్యేది. ఈరోజు లేట్ మ్యారేజెస్ కాబట్టి పిల్లలకు తోడుగా ఉండాలంటే పేరెంట్స్ చాలా గట్టిగా ఉండాలి. నేను పేరెంట్స్ కూడా చెప్పేది అంటే మీకు వీలుగా ఉన్నప్పుడు వచ్చి పేరెంట్స్ ఎక్కడైనా మీకు అందుబాటులో ఉన్న దగ్గర వచ్చి పేరెంట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుందని మీకు సమాధానంగా చెప్తున్నాను. నరసింహన్నని మేము కూడా చూస్తున్నాం. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి చాలా కష్టపడి ఈరోజు కొండాపూర్ లాంటి ప్రాంతంలో ఒక అకాడమీని స్టార్ట్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. దాని వెనక ఎంతో ఎఫర్ట్ ఉందని మనం అనుకోవచ్చు. ఏం చెప్తారు? నరసింహ కూడా లాస్ట్ 10 to 15 years నుంచి బాగా ఈ ఫీల్డ్ వెనకాల కష్టపడుతున్నాడు. నేనే చాలా రోజులుగా అంటున్నాను, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు కష్టపడుతున్నారు కదా, ఇప్పుడు మనకు అన్ని ఏరియాలలో ఇన్స్టిట్యూట్సే వస్తున్నాయి. ఇప్పుడు స్కూల్లో కరాటేని చూసుకున్నట్టయితే ఇన్స్టిట్యూట్ చూసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఇన్స్టిట్యూట్ పెట్టుకొని మనము ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఆలోచిస్తుంది కదా, ఎంప్లాయ్మెంట్ ఎక్కడ ఉంది? ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ త్రో పోదామంటే ఎంప్లాయ్మెంట్ లేదు. మనమే ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేసుకోవాలి. అదే మేము అనుకునే సంకల్పం ఏంటంటే ఒక్కరు వచ్చామంటే దాన్ని బట్టి 4గురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు మన పరంగా అని. అది ఒకటి. నరసింహ కష్టపడుతున్నది నాకు కూడా తెలుసు, చాలా కష్టపడతాడు. అదేవిధంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాడు ఎక్కడ వెయ్యాలి ఇన్స్టిట్యూట్ అని. ఈ రోజుకు ఇక్కడ ఆయన సంకల్పం నెరవేరింది. కంగ్రాట్ నరసింహ. ఇది ఒక కాంక్రీట్ జంగిల్ అనుకోవచ్చు. ఈ కాంక్రీట్ జంగిల్ మధ్య మీరు మంచి అకాడమీని ఏర్పాటు చేశారు. ఎట్లా ఉండబోతుంది, అసలు ఏమేమి సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉండబోతుంది? యాక్చువల్గా ఏంటంటే ఒక 5 years నుంచి ఇన్స్టిట్యూట్ కోసం తిరుగుతున్నాను. ప్లేస్ ఎక్కడ దొరకట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాం. మధు అన్న అని ఎస్ఐ ఉన్నాడు, అన్న కూడా చాలా సజెస్ట్ చేశాడు, పెట్టు క్లాసు ఇంకెన్ని రోజులు ఇలాగే అని. వాళ్ళ మాస్టర్, సీనియర్ మాస్టర్, మేము సార్ని ఫాలో అవుతాం. ఏదున్నా మాకు ఏదైనా గైడ్లైన్స్ ఏదైనా మాకు మా మాస్టర్ చెప్తారు. ఇంకా ఆ గైడ్లైన్స్ తోటి నేను వాళ్ళనే ఫాలో అవుతాను. నేను అక్కడ నుండి కొంచెం ప్లేస్ దొరికింది, పెట్టేసాను క్లాస్ ఇక్కడ. సుమన్ సార్ కోసం కూడా చాలా ట్రై చేసినాము, అందుకు సార్ వచ్చారు కష్టపడి. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ సార్. మీ బిజీ షెడ్యూల్లో కూడా వచ్చి మాకు మీ టైం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేము కూడా 5-6 ఏళ్ళుగా చాలా ప్రోగ్రామ్స్కి వెళ్ళాము ఇట్లాంటి అకాడమీల ఓపెనింగ్లకి. సుమన్ గారు వచ్చి ఓపెన్ చేసిన ఏ అకాడమీ అయినా మంచి బ్రాంచ్లు పెట్టగలిగారు, చాలా సర్వీస్ని ఇవ్వగలిగారు. ఆ విషయంలో మీరు అదృష్టవంతులని నేను భావిస్తున్నాను, సుమన్ గారు రావటము, ఇది ఓపెన్ చేయటం. అవును సార్, యాక్చువల్గా సుమన్ సార్ కోసమే నేను ఇన్ని రోజులు వెయిట్ చేశాను. మంచి రోజులు అవి ఇవి చూసుకొని కొంచెం సెట్ చేసుకుందాం అనుకున్నా. సారే చెప్పారు మంచి రోజు చూసుకొని పూజ చేసుకోండి, మీరేం టెన్షన్ పడకండి, నేను షూటింగ్లో ఉన్నాను, నేను వచ్చి కంపల్సరీ ఓపెన్ చేస్తాను నేను
ఆ రోజు నేను డేట్ ఇచ్చిన రోజు పెట్టుకోండి అని చెప్పారు. ఫైనల్గా ఎస్ఏ మార్షల్ అకాడమీలో ఏమేమి నేర్పిస్తారు, ఏం చెప్తారు, ఏమేమి కోర్సెస్ ఉంటాయి ఇక్కడ? కరాటే అండ్ జిమ్నాస్టిక్ అండ్ తాయిక్వాండో స్పెషల్లీ. అండ్ న్యూస్ 16 నుంచి చిన్న అప్పీల్. సరే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు మీ దగ్గరికి జాయిన్ అవ్వడం కోసం వస్తూ ఉంటారు. ఎవరైనా కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ పీపుల్ ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం ఫీజ్ కన్సెషన్ అబ్జర్వ్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి చెప్తూ ఉన్నాను. కంపల్సరీ, డెఫినెట్గా కంపల్సరీ. ఎవరి పొజిషన్కి తగ్గట్టు దాని తగ్గట్టు కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ. ఫైనల్గా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీరు మాట్లాడాలి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి వచ్చిన తర్వాత నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. మీరు చక్కగా నరసింహ గారి వెనకాల ఉండి ఇంత సక్సెస్ సాధించారంటే మీ తోడ్పాటు ఉందనుకోవచ్చు. బిహైండ్ ద ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఈజ్ ఎ ఉమెన్ అంటారు. మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మా హస్బెండ్ 2 years నుంచి ప్లాన్ చేస్తుండే యాక్చువల్గా. అయితే నేను చాలా సపోర్ట్గా ఉంటా, ఏది ఉన్నా ఏది చేసినా వెనకాల చెయ్యు అని ఎంకరేజ్మెంట్ చేస్తుంటా. అందుకే తను ఏది రాంగ్ చేయడని నాకు కొంచెం గట్టి నమ్మకం అనమాట. ఆ నమ్మకంతో తను ఏది చేసినా నేను ప్లస్సే అనుకుంటా, మైనస్ అనుకోను. నేను ఇప్పుడు 2 years నుంచి ఇప్పుడు మేము అనుకున్నది సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది ఇంకా బాగా రన్ అయ్యి ఇంకొకటి కూడా మేము రన్ చేయాలని కోరుకుంటున్నాను. నేను పిల్లలకి చాలా స్లో ఉన్నారు ఇప్పుడు. వాళ్ళకి కరోనా టైంలో బాగా ఫోన్స్ యూజ్ చేసి సార్ చెప్పినట్టు నిజంగా ఇప్పుడు చాలా ఇప్పుడు పికప్ అవుతున్నారు కొంచెం. దీనివల్ల ఇంకా పికప్ కావాలి, ఇంకా మంచి స్టేజ్కి వాళ్ళు కూడా రావాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో చాలామంది వస్తూ ఉంటారు. కొంతమంది పూర్ పీపుల్ కూడా నేర్చుకోవాలన్న ఆశతో వచ్చినప్పుడు మీరు టీచర్ కాబట్టి కొంత కన్సెషన్ విషయంలో నరసింహ గారిని గైడ్ చేయాల్సిన అవసరం ఉంది. షూర్గా నేను కూడా చెప్తూ ఉంటాను, ఎవరైనా ఫీజు కన్సర్న్ చేయమని చెప్తుంటాను. మా హస్బెండ్ ఇంకా ముందు ఉంటారు ఆ విషయంలో నాకంటే. ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ విషయంలో ఇక్కడికి పేరెంట్స్కి ఈ అకాడమీకి పంపించాలంటే సెక్యూరిటీ ఏముంది అనేది, ఇక్కడ ఫెసిలిటీస్ ఏమున్నాయి అని కూడా చూస్తారు. కాబట్టి ఆ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఉన్నాయండి ఇక్కడ? షూర్, అన్ని ఏర్పాటు చేస్తాము, ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాము. ఫైనల్గా మీతోనే ముగిస్తాను. పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ అకాడమీకి పంపించాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, మా పిల్లల సేఫ్టీ ఏంటనేది ఎక్కువగా ఆలోచిస్తారు. కాబట్టి దానికి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ ఉన్నాయా ఈ అకాడమీలో? అన్నీ ఉన్నాయండి. ఓన్లీ ఒక బ్యాచ్కి వచ్చేసి ఒక మాస్టర్ వచ్చేసి ఒక 10 members మాత్రమే హ్యాండిల్ చేస్తాడు. చాలా కేర్ఫుల్గా ఉంటాము ఎక్కడైనా సరే. ఇక్కడ ఐరన్ రాడ్స్ అయినా ఏదైనా కొంచెం కేర్ఫుల్గా అయితే ప్రాక్టీస్ చేపిస్తాం. ఫస్ట్ ఫిట్నెస్, లోయర్, అప్పర్, పిల్లలు ఫిట్లో ఉంటేనే వాళ్ళు క్లాస్ కూడా రాగలరు. పిల్లలకు కూడా మోటివేషన్ చేయమని పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటాను. ఎందుకంటే మార్నింగ్ లేవడమే అంటే వాళ్ళు కొంచెం బద్దకిస్తూ ఉంటారు పిల్లలు. కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. ఇంట్లో మీరు సపోర్ట్ చేస్తేనే పిల్లలు కొంచెం తొందరగా లేచి తొందరగా వచ్చేస్తారు ఎర్లీగా అంటే చెప్తాను. కానీ దీని అంతటికీ కారణం మా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మధుసూదన్ అన్న, నాకు చాలా ప్రాణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ నరసింహ. యాక్చువల్లీ ఎప్పటి నుండో పుష్ చేస్తున్నాను నేను, బై గాడ్ గ్రేస్ ఇప్పుడు అయిపోయింది. అండ్ నరసింహ ఒక క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ పిల్లలకి అండ్ కొంచెం డెడికేట్గా అదే హార్డ్ వర్క్ చేస్తుంది, రెగ్యులర్గా చూస్తున్నాను. ఓవరాల్గా కొండాపూర్లో మార్షల్ ఆర్ట్స్ అకాడమీని అత్యంత అట్టహాసంగా నరసింహన్ అయితే ప్రారంభించారు. దీనికి ప్రముఖ సినీ నటుడు, కరాటే ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న సుమన్ వచ్చి ఈ అకాడమీని ప్రారంభించారు. నరసింహ చాలా స్పష్టంగా చెప్తున్నారు, పేరెంట్స్ ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఈ అకాడమీకి వచ్చే పిల్లల సేఫ్టీ అనేది మా బాధ్యత కాబట్టి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ అకాడమీని మరిన్ని బ్రాంచ్లుగా విస్తరించేందుకు ఖచ్చితంగా నా ప్రయత్నం ఉంటుందని చెప్పి ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజిత్ గోపికృష్ణ, న్యూస్ 16 కొండాపూర్ నుంచి.